బిర్యానీ పలావ్ రెడీ అయిపోయింది. కొంచెం రంగు మిఠాయి రంగు వేసుకుంటే రెడీ అయిపోయింది. కొంచెం చేసి మగ్గనిద్దాం ఫ్రెండ్. గోంగూర కూడా రెడీ అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసేద్దాం, తగినంత ఉప్పు. అలాగైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, అంటే మొత్తం వీడియో మొత్తం ఒకటే పెడదాం అనుకున్నాను. మధ్యలో ఫోన్ అయిపోయి 2 పాటలు అయిపోయింది. 2 కూడా పెడతాను ఫ్రెండ్, 2 పాటలు కూడా పెడతాను. చూడండి, బాగుంది కదా, సూపర్గా వచ్చింది. బాగుంది, ఫుల్గా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ టేస్టీగా కూడా ఉంది. సూపర్గా ఉంది. గోంగూర కూడా అయిపోయింది. గోంగూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా మెద ఒకటే, దీనికి ఇంకేం ప్రాసెస్ లేదు. మెత్తేసి పక్కన పెట్టుకోవడం. ఇంకా చూడండి అయిపోయింది. గోంగూర కూడా రెడీ అయిపోయింది. పప్పు గుత్తితో ఇంకా మెత్తగా చేసుకోవటం. ఇంకా పొయ్యి మీద కట్టేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ ఏం లేదు, దీనికి అయిపోయింది. మెత్తగా ఉడికింది. అలా కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. మటన్ పులుసు, మటన్ బొనికలన్నీ ఉంటే బొనికలన్నీ పులుసులా చేసేస్తాం. దబ్బకూర ఉన్నాను. దబ్బ కర్రీ చేశాను. చూడండి బాగుందా. మటన్ మెత్తని అంటే మా నాన్నగారికి పచ్చడి పెట్టాను. కొంచెం బొనిగలు ఉంటే పులుసులాగా వండేసాను. దబ్బకూర వండేసాను. పలావ్ అయిపోయింది. గోంగూర అయిపోయింది. కట్టేస్తున్నాను ఫ్రెండ్. గోంగూర కూడా అయిపోయింది. పెరుగు పచ్చడి చేయాలి. కొంచెం మెత్తని ముక్కలేమో కబాబ్లోనే వేసేసాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్. మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్. ఉంటాను, బాయ్.